ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతలు 9:10. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచండి. విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చూసారా ఎంత అద్భుతమైన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగింటే జ్ఞానానికి మూలమంట. చాలామంది నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు అంటారు. అలా అంటున్నారు అంటే అర్థం ఏంటంటే, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆటోమేటిక్గా వారు ఏం చేస్తారంటే జ్ఞానము, హల్లెలూయా, వివేచన, తెలివి ఇవన్నీ వస్తాయంట. ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చిన్న లాభానికి కూడా సంతృప్తిగా ఉండేటువంటి వాడు. చిన్న లాభం వచ్చినా సరే చాలా సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండేవాడు. అతని వ్యాపారం మరి చిన్న దాంట్లో నమ్మకం ఉన్నాడు కాబట్టి అతని యొక్క వ్యాపారం పెద్దదా లేదా చిన్నదా అని కాదు, కానీ అతని ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అతను నిజాయితీతో వ్యాపారం చేసేవాడు. నీతిగా, నిజాయితీగా. ఆయన ఎప్పుడు కూడా తన కస్టమర్లను మోసగించకుండా సరైన ధరకు సరైన వస్తువులను అందించేవాడు. క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు. ఆయన ఎప్పుడు కూడా తక్కువ లాభం వచ్చినా సరే అతను తన పని నమ్మకంతో చేస్తూ నిజాయితీని ముందుగా ఉంచేవాడు. తనకంటే ముందు నిజాయితీ కనపడేలా చేసేవాడు. ఒకరోజు ఒక కస్టమర్ అతని దగ్గరికి వచ్చి కొన్న సరుకుల కోసం అతనికి డబ్బు ఇచ్చాడు. కస్టమర్ ఏం చేశాడంటే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాడు. కస్టమర్ ఎక్కువ డబ్బు ఇచ్చాడని చెప్పి వ్యాపారికి తెలుస్తుంది. వ్యాపారికి అర్థమైంది, ఈ వస్తువు కాస్ట్ ఎంత అని చెప్పాను కదా, ఇంత ఎక్స్ట్రా ఇచ్చాడు ఏంటి అని చెప్పి గ్రహించాడు. కానీ వ్యాపారి అతడిని మోసం చేయకుండా, ఎక్కువ డబ్బులు ఇచ్చినా కానీ తీసుకోకుండా, ఆ ఎక్స్ట్రా ఎంత రేట్ అయితే చెప్పాడో అంత రేటు మాత్రమే తీసుకుని మిగిలిన డబ్బుల్ని ఆయన మరి వెంటనే తిరిగిచ్చేసాడు. వెంటనే తిరిగిచ్చేస్తే ఆ కస్టమర్ అంటే వస్తువులు కొంటాకు వచ్చినటువంటి వ్యక్తి ఈ నిజాయితీని చూసి ఆశ్చర్యపోయి వెంటనే వ్యాపారిని ప్రశ్నించాడు, ఇంత నిజాయితీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఈ రోజుల్లో చాలామందికి నమ్మకం లేదు. అసలు మీ సలహా ఏంటి, ఎలా అని ప్రశ్నించాడు. అప్పుడు వెంటనే వ్యాపారి సమాధానం చాలా అద్భుతంగా ఉంది. ఆ వ్యాపారి చాలా సున్నితంగా, ఓర్పుతో సమాధానం చెప్పాడు. అయ్యా, నేను నిజాయితీగా ఉండడానికి ఒక పెద్ద కారణం ఉంది. అది నా జీవితంలో దేవుని భయం. నేను ఎల్లప్పుడూ కూడా అనుకుంటాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేనేమైనా చెయ్యాలంటే నిజాయితీగా చేయాలి. ఆ భయం నాకు సాయం చేస్తుంది. నా మనస్సు శాంతిగా ఉండటానికి, నిజాయితీతో ఉండటానికి ఆ బలం ఇస్తుంది. కస్టమర్ ఆ మాటలు విన్న తర్వాత కస్టమర్లో మార్పు రావటం మొదలైంది. అతనికి వ్యాపారి చూపించినటువంటి నిజాయితీ ఆదర్శంగా నిలిచింది. ఆ రోజు నుండే ఆ కస్టమర్ కూడా తన జీవితంలో, వ్యాపారంలో నిజాయితీగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుని మారు మనసు పొందాడు. హల్లెలూయా. అందుకనే మీ నీతిక్రియలు లోకంలో ప్రకాశింపనీయడని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఈ యొక్క చిన్న సంఘటన ఏదో కిరాణా షాప్లో జరిగిన సంఘటన అని అనుకోకండి. మరి ఇది జీవన పాఠం, జీవితానికి సంబంధించిన ఒక అద్భుతమైన లెసన్ ఇందులో దాగింది. నిజాయితీ అంటే కేవలం బయటపడినప్పుడు మాత్రమే కాదు. నిజాయితీ అంటే కేవలం బయటపడినప్పుడు మాత్రమే కాదు, మన హృదయంలో ఉండే శక్తి,
దేవుని భయంతో మనం నిజాయితీని ఎన్నుకున్నప్పుడు మన జీవితాలు నిజమైన వెలుగులు పొందుతాయి. ఒక చిన్న నిజాయితీ కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రేరేపిస్తుంది. ఒక చిన్న నిజాయితీ కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రేరేపిస్తుంది. ఈ ఈ సన్నివేశం మనకు నేర్పేటువంటిది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి. అది మనకు మంచి ఫలితాలను తెస్తుంది. మన జీవితాల్ని వెలుగొందిస్తుంది. దేవుని భయం మనల్ని తప్పు నుండి కాపాడుతుంది. అంత మాత్రమే కాదు, ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది దేవుని భయం. హల్లెలూయా! గ్రహించారా? చాలా అద్భుతమైనటువంటి చిన్న సంఘటన, కానీ పెద్ద జీవిత పాఠం మనకిది. కాబట్టి ఈ రోజున నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైన వారికి దీవెన మెండుగా ఉంటాయంట. మరి సామెతల గ్రంథంలో చూసినట్లయితే గౌనుల యొద్ద ఆమె కొనియాడబడుతుందంట. ఎందుకంటే ఆమె చీకటితోటి లేస్తుంది, పని చేస్తుంది, నమ్మకం ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆమెను మరి కొనియాడటానికి, ఆమె జీవితంలో అద్భుతాలు స్వతంత్రించుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. హల్లెలూయా! సో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నీ నిజ జీవితంలో నిజాయితీ ఎంత ఉన్నది ప్రశ్నించుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ ఇటువంటి కృప చూపించి ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకంగా, నిజాయితీగా, నీతిగా ముందుకు నడవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.